తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం చాలా బాగుందని చెప్పొచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇక్కడి నుంచి చాలా బాగుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. గురువు కూడా భాగ్యంలోనే ఉన్నారు. మంచి కలుసుబాటుతనం వస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ప్రాఫిట్స్ బాగుంటాయి. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. ఏదైనా సరే తులారాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. ఏదైనా క్రయ విక్రయాలు ఉంటే కూడా లాభిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఏదైనా భూమిని అమ్మదలుచుకుంటే మంచి రేటు గిట్టుబాటు ధర వస్తుంది. చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. దానివల్ల కొన్ని అప్పులు తీర్చి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ పరంగా లోన్ కావచ్చు, మంజూరయ్యే అవకాశం గోచరిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కష్టం తగిన ప్రతిఫలం కాస్త ఈ వారం నుంచి స్టార్ట్ అయింది, బాగుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రాజకీయ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి పదవి వచ్చే యోగ్యత కనిపిస్తోంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఏకాదశి ఉన్నారు. కుజుడితో కలిసి లాభస్థానంలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సేవింగ్స్ని ఎక్కువగా చేయలేకపోతారు. ఏదో రూపైనా ఖర్చు అవడం, ధనం వ్యయం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చక్కగా ఉందని చెప్పొచ్చు. భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారు. పంచమంలో రాహు ఉన్నారు. విద్యాపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైనా సరే ఇబ్బందులు తొలగిపోతాయి. భాగ్యాధిపతి అయిన గురువు పంచమాన్ని చూడడం వల్ల, శుభగురు దృష్టి పంచమాన్ని ఉండడం వల్ల విద్యా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బంది పెట్టినా కూడా మంచి గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఖర్చు ఎలా ఉన్నా సరే ఏదైనా భగవంతుడు ఇవ్వాలి, మనం ఖర్చు పెట్టాలి, 10 మందికి ఉపయోగపడాలనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావంతో మీరుంటారు. శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తంతో పూజించండి. అదేవిధంగా ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు ప్రతిరోజు ధూపం వేయండి. అలా కుదరని పక్షంలో మంగళవారం నాడు, శుక్రవారం నాడు, శనివారం నాడు ఈ 3 రోజులు ధూపం వేయడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.